నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుర్గంబహుడ్ మండలంలోని ఘనంగా జరిగాయి. భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి పురస్కరించుకొని బుర్గంబహుడ్ మండలంలోని సదరు నాగినేని ప్రోలు రెడ్డిపాలెంలో విగ్రహానికి స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తమకంటి పిచ్చిరెడ్డి, యువజన అధ్యక్షులు నిమ్మల హరి, మాజీ మండల అధ్యక్షులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, ఐఎన్టీయూసీ యువజన విభాగ పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంఘ నాయకులు దాసరి సాంబా, పెద్దిరెడ్డి సర్వేశ్వర్ రెడ్డి, పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గునుకు రాము తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 81వ జయంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెంలో బుర్గంపాడు మండల కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రెడ్డిపాలెం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడమగంటి పిచ్చిరెడ్డి గారు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల హరీష్ గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ యూత్ కాంగ్రెస్ పినపాక ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, సోషల్ మీడియా కన్వీనర్ పినపాక నియోజకవర్గం గునుకు రాము గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె పెద్దిరెడ్డి గారు, ఉద్యమకారులు బీసీ సంఘం మండలాధ్యక్షులు దాసరి సాంబా గారు, యారం సర్వేశ్వర్ రెడ్డి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి రాజీవ్ గాంధీ గారు 1944లో ఆగస్టు 20న జన్మించడం జరిగింది. ఆయన తన వారసత్వంగా తన తాత నెహ్రూ గారు, తల్లి ఇందిరాగాంధీ వారి వారసుడిగా మరి మన కాంగ్రెస్ పార్టీని అగ్రగామి నడిపించారు. తల్లి ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యగావించబడ్డారు. మరి ఆ రోజునే ఆయన అతి చిన్న వయసులో 42 సంవత్సరాల వయసులో ప్రధాని పదవి చేపట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. మరి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటు హక్కును 21 సంవత్సరాలు ఉన్నదాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆయన 1984 నుంచి 89 వరకు భారత ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించి మన కాంగ్రెస్ పార్టీని దేశంలో అగ్రగామి పండించారు. మరి ప్రస్తుతం వారి వారసులుగా వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు, వారి కుమార్తె ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నడిపించే దిశలో ఉన్నారు. వారి ఆశయాల కోసం మనం పాటుపడాలని కోరుతూ ముగిస్తున్నాం.